అందరికీ నమస్తే సార్. మనం పిఎం శ్రీ పాఠశాలకు సంబంధించి సెంట్రల్ నుంచి గ్రాంట్స్ రిలీజ్ అవుతున్నాయి. మరి ఆ గ్రాంట్స్ మనకు క్రెడిట్ అయ్యాయా లేదా అని ఏ విధంగా చెక్ చేసుకోవాలనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా గూగుల్లో పిఎఫ్ఎంఎస్ అని సెర్చ్ చేస్తాం. పిఎఫ్ఎంఎస్ ఓకే. పిఎఫ్ఎంఎస్ లాగిన్ అని వచ్చింది కదా, ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తాం. తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అయినటువంటి పిఎఫ్ఎంఎస్ పైన క్లిక్ చేస్తాం. చేయగానే మనకు లాగిన్ అని వచ్చి ఇప్పుడు పిఎఫ్ఎంఎస్లో పైన ఇయర్ కనిపిస్తుంది 2024-25 అని. తర్వాత మనం యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వాలి. యూజర్ ఐడి పాస్వర్డ్ ఏది ఇవ్వాలంటే మనకు ఈ పిఎఫ్ఎంఎస్లో మెయిన్ లాగిన్ ఒకటి, ఆపరేటర్ లాగిన్ ఒకటి, అప్రూవర్ లాగిన్ ఒకటి ఉంటుంది కదా. మనం ఆపరేటర్ లాగిన్ ముందుగా ఎనేబుల్ చేయాలి. ఆ లాగిన్లో మనం క్రియేట్ అయిందా లేదా అని చూసుకోవచ్చు. ఓకే, నేను ఇప్పుడు ఆపరేటర్ లాగిన్ ఐడి ద్వారా లాగిన్ అవుతున్నాను ఒక పాఠశాలకు. ఓకే, నేను ఆపరేటర్ లాగిన్కు ఈ యూజర్ ఐడి పెట్టుకున్నాను. పాస్వర్డ్ మనం ఇంతకుముందు క్రియేట్ చేసుకుని ఉంటాం. ఓకే, ఈ క్యాప్చా కోడ్ ఇవ్వాలి. క్యాప్చా కోడ్ కొన్ని స్మాల్ లెటర్స్, కొన్ని బిగ్ లెటర్స్ ఉంటాయి. ఇచ్చిన తర్వాత లాగిన్ పైన క్లిక్ చేయగానే మనకు ఓకే ఈ విధంగా వస్తుంది. లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ పాఠశాల పేరు కనిపిస్తాయి. తర్వాత మనం ఎక్కడ చెక్ చేసుకోవాలా బ్యాలెన్స్ ఎంత ఉంది అంటే ఇక్కడ మై ఫండ్స్ ఉంది కదా, మై ఫండ్స్ పైన మనం ఇట్లా యారో మార్క్ ఉంది క్లిక్ చేసినట్లయితే చూడండి ఓపెనింగ్ బ్యాలెన్స్ అని వస్తుంది కదా. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ పైన క్లిక్ చేయాలి. చేయగానే మనకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ స్కీమ్ అని ఉంది కదా, ఈ స్కీమ్కు డ్రాప్ డౌన్ ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఇక్కడ సమగ్ర శిక్ష ద్వారా ఈ అకౌంట్కు పడుతుంటాయి పాఠశాల, మళ్ళీ పిఎంశ్రీ ద్వారా కూడా అమౌంట్స్ క్రెడిట్ ఉంటాయి. కాబట్టి 2 స్కీమ్స్ ఈ పాఠశాలకు సంబంధించి ఉన్నాయి. ఓకే, మనం పిఎం స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా అనే దాన్ని ఇట్లా క్లిక్ చేసినట్లయితే మనకు తర్వాత వెంటనే నో రికార్డ్స్ ఫౌండ్స్ అని చూపిస్తుంది. ఓకే, ఇక్కడ మీరు ఎక్స్పెండిచర్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి యాడ్ న్యూ అని ఉంది కదా, యాడ్ న్యూ పైన క్లిక్ చేయండి. చేయగానే మనకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మొదట మనం స్కీమ్ని సెలెక్ట్ చేసుకుంటాం. 2 స్కీమ్స్ ఉంటాయి, సమగ్ర శిక్ష సంబంధించి ఉంటాయి, పిఎంశ్రీ ఉంటుంది. పిఎంశ్రీ స్కీమ్ను మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే చూడండి వెంటనే మనకు ఒకవేళ అమౌంట్ ఉన్నట్లయితే ఈ కాలం టోటల్ అవైలబుల్ అమౌంట్ అన్న కాలంలో అమౌంట్ చూపిస్తుంది. ఒకవేళ ఆ కాలం నిల్గా ఉన్నట్లయితే అక్కడ మనకు ఇంకా అమౌంట్ క్రెడిట్ కాలేదని తెలుసుకోవచ్చు. ఓకే.